కొద్దిసేపట్లో జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కాబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటు జనసేన పార్టీకి చెందిన కార్పొరేషన్ చైర్మన్లు, నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు కీలక అంశాలపై పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. అంబటి రాంబాబు అరెస్ట్ వివాదం, ముద్రగడ్డ లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడకపోతే ఇక సామాన్యుల మీద జరిగే దాడులు ఎలా అరికడతామంటూ స్పందించింది జనసేన. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం, సిట్ లేఖతో పాటు పార్టీలో జరుగుతున్న వరుస వివాదాలు, కీలక పరిణామాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశాన్ని చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభం కాబోతోంది? ఎటువంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది? రోహిత్, నిజంగా ఇది ఒక కీలక సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేరుగా కూడా అటు క్యాడర్, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, దాంతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలకు కూడా దిశా నిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే వరుసగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అటు కార్పొరేషన్ చైర్మన్లు, మొత్తం ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించండి. ఎందుకంటే ఏదైతే అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి కూడా సోషల్ మీడియాతో జనసేన పార్టీకి ఒక విధంగా కూడా కొంత మచ్చ తెచ్చే విధంగా ఉంది. దానికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన కూడా ప్రధానంగా ఇక్కడ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి ఇప్పటి వరకు కూడా అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం ఇక్కడికి రాలేదు. ఆయన వస్తున్నట్లు కూడా ఇక్కడ కేడర్కి ఎటువంటి సమాచారం కూడా ప్రస్తుతం లేదు. దాంతోపాటు ఏదైతే కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే సిట్ నివేదిక తర్వాత ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అటు వైసీపీ దోషణలకు దిగుతుంది. ఆ దోషణలకు సంబంధించి ఏ విధంగా తిప్పగొట్టాలి? ఎందుకంటే జనసేనకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఉంటున్నారు, కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. మీడియాకి దగ్గరగా వెళ్ళాలి, మన వాయిస్ కూడా వినిపించాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏదైతే అటు టీటీడీ వ్యవహారానికి సంబంధించినటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వైసీపీ దాడులను తిప్పికొట్టే విధంగా కూడా వ్యవహరించాలంటూ కూడా కేడర్కు మొత్తం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించబోతున్నారు. ప్రధానంగా కొన్ని ఏదైతే అంబటి రాంబాబు ఇష్యూకి సంబంధించి కూడా ఏదైతే అటు భూతు పురాణం, అటు సీఎం చంద్రబాబు పైన ఆయన మాట్లాడినటువంటి భాషకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం చర్చకు రానున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. వాటికి సంబంధించి మొత్తం కూడా అటు క్యాడర్కు ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద కూడా మొత్తం చర్చించున్నారు. ఎందుకంటే ఒకవైపు అంబటి రాంబాబు ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడలేకపోతే ఇక సామాన్యుల మీద జరిగే దాడులు ఎలా అరికడతామంటూ కూడా ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో అటు క్యాడర్కు, అటు ముఖ్య నేతలకు కూడా దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగా వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినారు. ప్రధానంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి, అటు వైసీపీ నేతల ఆరోపణలకు సంబంధించి, ఏదైతే చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధానంగా మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ మరొక అంశం చూసుకొచ్చి ఏదైతే ముద్రగడ లేఖకు సంబంధించి ముద్రగడ రాసినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే రాసినటువంటి గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రిని కోరి మన రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగంటూ కూడా చంద్రబాబుకు రాసినటువంటి లేఖ పైన కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఎవరైతే పదవులు పొందారో, పదవులు పొందిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో పనిచేయడం లేదు, కొంత యాక్టివ్గా ఉండట్లేదు, వారి వలన కొంత పార్టీకి నష్టం కలుగుతుంది. కాబట్టి పదవులు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంత యాక్టివ్గా ఉండాలి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో జనసేన పోటీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కూడా మన సత్తా ఏంటో చూపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అటు కేడర్ మొత్తాన్ని కూడా అటు మంత్రులు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్లకు, జనసేన ముఖ్య నేతలకు కూడా దిశా నిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లోనే జనరల్ బాడీ సమావేశం జనసేన సంబంధించి శ్రీధర్
అరవ శ్రీధర్ పై క్రమశిక్షణ చర్యల గురించి ఇక్కడ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అలాంటి నిర్ణయాలు ఏమైనా వెలువడే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఒక విచారణ కమిటీ వేయడం జరిగింది. విచారణ కూడా పూర్తి చేసినట్లు కూడా దాదాపు తెలుస్తుంది. ఎందుకంటే అరవ శ్రీధర్ సంబంధించి ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడు. అతనితో మాట్లాడే ప్రయత్నం కూడా కమిటీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా అతను అందుబాటులోకి రాని పరిస్థితి. కానీ ఇప్పటికే పార్టీ యాక్టివిటీ సంబంధించి కూడా ఇప్పటికే జనసేన ప్రకటించింది. కొంత దూరంగా ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అరవ శ్రీధర్ సమావేశానికి వస్తున్నట్లు కూడా సమాచారం అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి కూడా ఆయన వచ్చే పరిస్థితి కూడా లేదన్నట్లుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. వచ్చిన సమయంలో సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. కానీ ఇప్పటివరకు కూడా అరవ శ్రీధర్ రాలేదు. రేపు విచారణ కమిటీకి సంబంధించినటువంటి 3 సభ్యులు కూడా లోపల ఉన్నట్లు కూడా తెలుసు. వారు ఏమన్నా పవన్కు నేరుగా ఎక్కడ ఇస్తారా, లేకపోతే ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసినటువంటి నివేదికను ఇవ్వబోతారా అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద కూడా ఆచితూచి మాట్లాడాలి అనే విధంగా కూడా అటు కేడర్కు సూచించే అవకాశం అయితే కనబడుతుంది. నరసింహ, అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి మాట్లాడుతూ పార్టీని ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి అనే విషయం గురించి ఏదైనా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు ఇక్కడ మాట్లాడటానికి? అంటే ఖచ్చితంగా అని చెప్పచ్చు. ఎందుకంటే జనరల్ బాడీ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నా వాటన్నిటి కూడా అటు ముఖ్య నేతలకు చెప్తూ ఉంటారు. ప్రధానంగా వాటికి సంబంధించే ఇప్పటికే అందరినీ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో జోడు చేసుకున్నటువంటి పరిణామాలు అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ ఇష్యూ కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, దాంతోపాటు ఏదైతే సిట్టు కల్తీకి సంబంధించి అదేవిధంగా ముద్రగడ లేఖకు సంబంధించి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి కూడా దిశ నిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంత తిప్పికొట్టలేకపోతున్నారు. వైసీపీ చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టలేకపోతున్నారు. ఆ విధంగా మాట్లాడే విధంగా కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికే కొన్ని కోచింగ్ శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరెలా మాట్లాడాలనే దాని మీద కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత బూస్టప్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీరందరికీ కూడా కొంత గైడ్ చేయనున్నారు. ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మాట్లాడాలి, వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ నేరుగా అటు ముఖ్య నేతలకు సూచించబోతున్నారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి కూడా విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా అటు ఫేస్బుక్లో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, సోషల్ మీడియాలో మొత్తం కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి అటు మొత్తం కూడా కేడర్ను బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉండాలి. దాంతోపాటు బయట కూడా కొంత విమర్శలను తిప్పికొట్టే విధంగా వ్యవహరించాలంటూ వచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. జనసేన ఇప్పటికే పవర్ ఏంటో చూపించాలంటూ కూడా నిర్ణయించుకుంది. ఎందుకంటే మొత్తం కూడా గ్రామ స్థాయిలోని పార్టీని బలోపేతం చేస్తే కనుక స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం 100% రిజల్ట్ సాధిస్తామనే విధంగా కూడా మొత్తం అటు ముఖ్య నేతలకు దిశ నిర్దేశం చేయబడుతుంది. ఈ సమావేశంలోనే ప్రధానంగా వీటికి సంబంధించి ఏవైతే కల్తీ వ్యవహారం కావచ్చు, సీట్ నివేదిక కావచ్చు, దాంతోపాటు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి, ముద్రగడ లేఖకు సంబంధించి కూడా ప్రతిదీ ఏ అంశాలపై కూడా అటు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఈ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా ఏదైనా మార్పులు, చేర్పులు గురించి వీటి గురించి కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? కమిటీలకు సంబంధించి అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఎంపీకి సంబంధించి కూడా విజయం సాధించినటువంటి 100% రిజల్ట్ ఉంది. కాబట్టి దాంతోపాటు స్థానిక సంస్థల్లో కూడా మనం అదే విధంగా కూడా మనం కష్టపడాలి, పార్టీని గెలిపించుకోవాలి. పోటీ చేసినటువంటి చేయబోతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా మనం ముందుగానే వారిని ప్రోత్సహించాలనే విధంగా కూడా ఒక సమావేశం అనేది ముఖ్య సమావేశాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేడర్కి సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి కూడా కొంత జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారిని వచ్చినట్లుగా కూడా తీసుకునే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటేనే దాదాపు మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా పార్టీలోకి చేర్చుకునే వాళ్ళు ఎవరైనా వస్తే కనుక, ఇతర పార్టీల నుంచి వస్తే కనుక వారిని కూడా పార్టీలో తీసుకునే విధంగా కూడా కసరత్తు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి జనసేన పవర్ ఏంటో చూపించే విధంగా కూడా మొత్తం ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితేనే స్థానిక సంస్థల పైన ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ముఖ్య నేతలకు దిశ నిర్దేశం అయితే చేయబోతున్నారు. రైట్ నరసింహ, మరి కొద్దిసేపట్లో జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కాబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటు జనసేన పార్టీకి చెందిన కార్పొరేషన్ చైర్మన్లు, నేతలతో డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే పార్టీ నేతలకు
గ్రౌండ్లో ఏ విధంగా పని చేయాలి, పార్టీని ఇంకా ఏ విధంగా సంస్థాగతంగా బలోపేతం చేయాలి, ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనే విషయంపై దిశానిర్దేశం చేయబోతున్నారు.